హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏమో ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ బ్లాగ్ లాగా చేస్తున్నాను. నేను జనరలీ మార్నింగే వీడియోస్ తీస్తూ ఉంటాను. సో సమ్ టైమ్స్ మన వ్యూవర్స్ అడుగుతూ ఉంటారు, ఈవినింగ్ నైట్ రొటీన్ కూడా చూపెట్టండి గాయత్రి అనేసి. సో ఇవాళ వీడియో అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ కాఫీ తాగేసి, ఇవాళ అనంత్ ఇంట్లో ఉన్నారనమాట. సో కాఫీ తాగి ఇద్దరం చిన్న చిన్న పనులు ఉన్నాయండి, 4-5 థింగ్స్ ఎట్ అ టైం. అవి ఫినిష్ చేసేసుకోవాలి అనేసి ప్లాన్ చేసుకున్నాం. అండ్ బయటకి కదలాలి అంటే కొంచెం కాఫీ తాగి వెళ్తే ఫుల్ యాక్టివ్గా పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను. సో కాఫీ తాగేసి, యాక్చువల్లీ ఏంటంటే శ్లోక గ్లాసెస్ ఇచ్చానండి మొన్న. నావైతే ఆల్మోస్ట్ 1 వీక్ అట్లా ముందే చెప్పేశారు, కానీ శ్లోక మాత్రం 2 డేస్కి వచ్చేస్తాయి అన్నారు. సో వెళ్ళి అవి పికప్ చేసుకొని, తనకి స్టేషనరీలో ఏదో స్టఫ్ కావాలి అది కూడా తీసేసుకొని, ఇంకా వెజ్జీస్, ఫ్రూట్స్, ఇవన్నీ చిన్న చిన్న పనులండి. అన్నీ పక్కనే ఉంటాయి, కానీ వాకింగ్ డిస్టెన్స్ కాదు. మా ఇంటి నుంచి ఏది వాకింగ్ డిస్టెన్స్లో లేదండి. సో అదొకటి డిసడ్వాంటేజ్ అనమాట. సో అనంత్ లేనప్పుడు ఏంటంటే నేను ఆటో తీసుకొని వెళ్తూ ఉంటాను. అండ్ ఆటోకి మాత్రం పేలిపోతూ ఉంటాయండి. ఎంత కాదన్నా బయట కదిలాను అంటే 300 అయితే మినిమం అవుతుందండి ఆటోకి, ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని రావటానికి. సో ఇవాళ తను ఇంట్లో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు ఫినిష్ చేసేసుకొని అయితే వచ్చాను. గ్లాసెస్ అవన్నీ పికప్ చేసుకొని, చిన్న చిన్న పనులన్నీ వైండప్ చేసుకొని అయితే వచ్చాం. వచ్చిన వెంటనే ఇంకా నేను బట్టలు తీయటం మర్చిపోయానండి వెళ్ళేటప్పుడు. సో అవన్నీ తీసేసి ఫస్ట్ ఫోల్డ్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ ఫ్రెషన్ అప్ అయ్యి రిమైనింగ్ వర్క్ అప్పుడు చేసుకుంటాను. సో ఈ బెడ్షీట్ గురించి కూడా మన వ్యూవర్ ఒకళ్ళు మొన్న అడిగారండి, కామెంట్ పెట్టారు. ఈ బెడ్షీట్ లింక్ కానీ దీని బ్రాండ్ కానీ చెప్పండి అక్క అని. యాక్చువల్లీ ఇది నేను మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు ట్రిప్కి వెళ్ళామండి. అక్కడ ఏదో రాజస్థానీ షాప్ కనిపిస్తే చిన్న మార్కెట్ లాగా ఉంటుంది అక్కడ. సో ఆ షాప్లో ఊరిని ర్యాండమ్లీ వెళ్ళి చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయా అని. సో ఐ గాట్ దిస్ బెడ్షీట్ అండ్ చాలా బాగుంటుందండి. కాటన్ భలే కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ దీనికి ఏం బ్రాండెడ్ కాదండి, ఇదేం బ్రాండెడ్ బెడ్షీట్ కాదు, సింపుల్ కాటన్ బెడ్షీట్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ద లింక్ బికాస్ ఐ పర్చేస్డ్ ఇట్ ఫ్రమ్ అ లోకల్ స్టోర్. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ అండి. అండ్ ఇంకా స్నానం చేసి ఫ్రెషన్ అప్ అయిపోయి నేనైతే ఈవినింగ్ పూజ చేసేసుకొని డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నానండి. డిన్నర్కి ఇవాళ దలియా దోశ. నేను నా వీడియోస్లో చాలాసార్లు చూపెట్టాను దలియా దోశ ఎలా చేసుకుంటాము అనేసి. మా ఇంట్లో మోస్ట్లీ ఈవినింగ్ అయితే దోశలు కానీ ఇడ్లీలు కానీ ఇట్లాగే ఉంటాయండి. నేను అనంత్ అయితే అవే తింటాము. శ్లోకాకి మాత్రం కర్రీ అండ్ రైస్ పెడతానమాట. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ చోలే అయితే నానబెట్టుకున్నానండి నిన్న. సో అవి కుక్కర్లో వేసేసుకొని, దీంట్లో బే లీఫ్, కొంచెం చెక్క అండ్ చోలే మసాలా వేస్తాను, పసుపు, ఉప్పు, వాటర్ వేసి నేను కుక్కర్లో పెట్టేసుకుంటానండి. అండ్ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటాను. ఇవన్నీ ప్రీ ప్రెప్స్ అన్నీ నేను పూజ కూర్చునే ముందు చేసుకుంటానండి. సో దట్ నేను పూజ చేసుకునే లోపల ఇవన్నీ రెడీ అయిపోతాయి నాకు. అండ్ డైరెక్ట్లీ వచ్చి కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేసేయచ్చు అన్నట్టు. కొంచెం ఎలాబరేట్గా చేయాలి అన్నప్పుడు మాత్రం ఇట్లా కొంచెం పూజకి ముందు ఈ ప్రిపరేషన్స్ చేసుకొని కూర్చుంటాను. అండ్ పాలక్ పూరీ చేస్తున్నానండి ఇవాళ. సో పాలక్ పూరీకని నిన్న బయటకు వెళ్ళాం కదండి, ఫ్రెష్గా కనిపించింది పాలకూర. సో అది తెచ్చుకున్నాను. హాఫ్ కట్ట వేసుకున్నానండి. దీంట్లో సాల్ట్ వేసేసి సోక్ చేస్తాను. ఎనీ లీఫీ వెజిటబుల్ మనం కొంచెం సోక్ చేసి దాని తర్వాత వాష్ చేస్తాం కదా. సో నేను పూజ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి ప్రాపర్గా సోక్ అయిపోతుంది. అండ్ ఏమైనా డర్ట్, ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా పోతాయి. అండ్ దెన్ ఐ కెన్ రిన్స్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ కుకింగ్ అన్నట్టు. ఇవన్నీ రెడీ చేసుకొని నేను నా హెల్త్ డ్రింక్ మాత్రం రెగ్యులర్గా తీసుకుంటున్నానండి ఈ మధ్య. అంటే 2-3 డేస్ పర్ వీక్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటున్నాను. ఈ హెల్త్ డ్రింక్ ఏంటి అంటే కొంచెం మెంతులు, లిటిల్ బిట్ ఆఫ్ సోంఫ్, లిటిల్ బిట్ ఆఫ్ జీరా, ఇవి వేసుకొని బాయిల్ చేస్తాను. ఇవి యాక్చువల్లీ ఓవర్ నైట్ సోక్ చేస్తే బాగుంటుందంట, కానీ నాకు హాట్గా తాగాలనిపిస్తుందండి పొద్దున. మరీ పీక్ సమ్మర్స్లో అయితే ఎక్కదు, కానీ ఇప్పుడైతే కొంచెం మార్నింగ్స్ కొంచెం కూల్గానే ఉన్నాయి. కూల్ కాదులేండి, ప్లెజెంట్గా ఉన్నాయి. సో ఈ డ్రింక్ అయితే తాగేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకొని వచ్చినాక మాత్రం ఇవాళ నిజంగా హడావిడి అయిపోయిందండి. ఎందుకంటే చోలే ఫినిష్ చేయాలి, సైమల్టేనియస్లీ పాలక్ పూరీకి ప్రిపరేషన్స్ చేసుకోవాలి.
అండ్ ఇవన్నీ అయిపోయి శ్లోకాకి టైంకి పంపించాలి. తను ఇంట్లో నుంచి బయలుదేరిన వెంటనే నేను అనంత్ కూడా బయలుదేరాలి. ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి, చాలా బాగుంటారనమాట అమ్మవారు. కంచి కామాక్షి అమ్మ టెంపుల్. అండ్ అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి కూడా ఉంటారు, శివయ్య ఉంటారు, అందరు దేవుళ్ళు ఉంటారండి. ఆ టెంపుల్లో 8:30కి ఆర్తి. సో అది మిస్ అవ్వకూడదు అన్నట్టు నేను హడావిడిగా వంట చేసేసి టైంకి వెళ్ళిపోవాలి అన్నట్టు కానిచ్చానండి. అండ్ చోలే ప్రిపరేషన్స్ అయితే నేను ఈ రెసిపీ చాలాసార్లు చూపెట్టానండి నా వీడియోలో. సో ఐఎమ్ నాట్ షేరింగ్ ఇట్ విత్ యూ అగైన్. మీకు ఎవరికైనా కావాలి అంటే ఐ కెన్ పోస్ట్ దట్ వీడియో అబౌట్ ద డీటెయిల్డ్ రెసిపీ ఆఫ్ చోలే. అండ్ పాలక్ పూరీకి మాత్రం పాలకూర 2 టైప్స్లో చేసుకోవచ్చండి. ఇది పాలకూర బ్లాంచ్ చేసి చేసుకోవచ్చు. నేనేంటంటే ఇవాళ జస్ట్ పాలకూర వేసేసి ప్యూరే లాగా చేసి ఆ ప్యూరేని మిక్స్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఈ పాలకూరలోనే కొంచెం పచ్చిమిరపకాయ, గార్లిక్, జీలకర్ర వేసేసి చేస్తానండి ప్యూరే. దెన్ ఏంటంటే పేస్ట్లో కొంచెం బరక ఉంటుంది అన్నమాట జీరా వేస్తే. అది అప్పుడు పూరీలు అంత పొంగవు, బట్ దెన్ యూ కెన్ డూ ఇట్ అండి. బాగానే టేస్ట్ అయితే బాగుంటుంది ఏదైనా. కానీ ఇవాళ సింపుల్ ప్యూరే అయితే చేసేసుకున్నాను. అండ్ గోధుమ పిండిలో మాత్రం కొంచెం వామ్ వేసుకున్నాను, సాల్ట్ వేసుకొని. దెన్ ఈ ప్యూరే కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. పాలకూర ఒక సగం కట్ట తినాలి అంటే పిల్లలు ఎంత పేచి పెడతారండి. కానీ ఇది వేసేసి చేసాము అంటే పూరీలు మాత్రం శ్లోక అస్సలు ప్రాబ్లం లేదండి. ఆ విషయంలో అది టిపికల్ నార్త్ ఇండియన్ అయిపోయింది. ఏది స్పెషల్ ఉన్నా పూరీ కావాలన్నమాట తనకి. నార్త్లో మనకు అంటేనండి, నవరాత్రులు వస్తే పూరీ హల్వా అంటారు, పూరీ చోలే అంటారు. సో దేనికైనా వాళ్ళకి పూరీ ఈజ్ అ వెరీ సిగ్నిఫికెంట్ డిష్ అనమాట. సో శ్లోకాకి అదే అలవాటైంది. పూరీని నేను ఏ రకంగా అయినా చేసినా షీ విల్ ఎంజాయ్ ఈటింగ్ పూరీ. పాలక్ పూరీ చేయండి, టొమాటో ప్యూరీ చేయొచ్చు. ఇలాగే టొమాటోస్ని బ్లాంచ్ చేసి స్కిన్ తీసేసి మనం పేస్ట్ చేసేసుకొని కలుపుకొని చేసుకోవటమే. సో ఇలా వెజ్జీస్ అన్నీ పిల్లలకి వెళ్ళటానికి దిస్ ఈజ్ అ హెల్దీ వర్షన్ అండి. సో అంటే ఎస్, ఆయిల్లో ఫ్రై చేస్తున్నారు, ఇదేం హెల్తీ వర్షన్ అని మీరు అడగచ్చు. కానీ పిల్లలకి కూడా ఆయిల్ తినకూడదు, ఇది చెయ్యకూడదు, అది చెయ్యకూడదు అని రెస్ట్రిక్ట్ చేస్తే ఎలాగండి? అండ్ మనం డైలీ ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ డైట్. మా ఇంట్లో యాక్చువల్లీ అనంత్ ఇస్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ హిస్ డైట్ అండి. నేను కూడా అంత ఆయిల్స్ ఏం యూస్ చేయను. సో వన్స్ ఇన్ అ మంత్ అట్లా పూరీ అంటే ఇట్స్ ఓకే. 2 వీక్స్కి ఒకసారైనా నేను చేస్తాను పూరీ. బట్ ఈసారి ఏంటో పూరీ ఇవాళ కలుపుతూ ఉంటే అప్పుడు గుర్తుకొచ్చింది, వెన్ వాస్ ద లాస్ట్ టైం ఐ మేడ్ పూరీ అసలు అనుకున్నాను అనమాట. మంత్స్ అయిపోయినట్టే ఉందండి చేసి. సో వన్స్ ఇన్ అ వైల్ ఇట్స్ ఓకే. డీప్ ఫ్రైడ్ స్టఫ్ అది కూడా మనం ఇంట్లో యూస్ చేస్తాం, ఇంట్లో ఆయిల్స్ యూస్ చేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే అండి. అండ్ పాలకూర అయితే సాలిడ్గా వెళ్ళిపోతుంది కదా పిల్లలకి, అందుకని నేను ఇట్లా చేస్తూ ఉంటాను పూరీలో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పూరీ పొంగుద్దండి. ఇవాళ నేను అసలు బొంబాయి రవ్వ వేయలేదు, మర్చిపోయాను వేయటము. బట్ స్టిల్ జస్ట్ ప్యూరే వేసి చేసిన పూరీలు కూడా చాలా బాగా పొంగినాయి. ఎప్పుడైనా పూరీకి ట్రిక్ ఏంటంటే రైట్ టెంపరేచర్ ఆఫ్ ఆయిల్లో దాన్ని వేసి ప్రాపర్గా ఫ్రై చేసుకుంటే ఎవ్రీ పూరీ పొంగుద్దండి. నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ఇట్. సో ఇది డెఫినెట్లీ ట్రై చేయండి, ఇట్లాంటి కొంచెం హెల్దీగా పిల్లలకి పంపించడం. ఎస్, ఆయిల్ అన్నది ఇట్స్ ఓకే ఫర్ కిడ్స్ అండి. వాళ్ళకి కూడా ఆయిల్ పెట్టకుండా స్టార్వ్ చేయటం డజంట్ రియల్లీ మేక్ సెన్స్ అని నేను అనుకుంటూ ఉంటాను. సో ఐ డూ నాట్ మైండ్ ఇట్ అంటిల్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప. ఇలాగే మనం పాలకూర వేసుకొని చేసుకోవచ్చు, టొమాటో వేసి చేయొచ్చు, బీట్రూట్ వేసి చేయొచ్చు ప్యూరేస్ లాగా. అండ్ ఇట్ విల్ వర్క్అవుట్. ఈదర్ రోటీ ఆర్ పరాటా లాగా చేయొచ్చు, లేదా ఇట్లా పూరీలాగా అయినా చేసేసేయచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పూరీ పొంగుద్దండి. నథింగ్ టు వరీ అబౌట్. ఇది గట్టిగా వస్తాయేమో అనుకోవటానికి ఏం లేదు, చాలా బాగా పొంగుద్ది. పూరి పొంగటానికి కరెక్ట్గా మనం పిండిని సరిగ్గా తడుపుకోవాలి ప్రాపర్ ప్రపోర్షన్స్లో. అండ్ దెన్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ టెంపరేచర్ కరెక్ట్ టెంపరేచర్ ఉందంటే ఎలాంటి పూరి అయినా పొంగాల్సిందేనండి. నో టూ వేస్ అబౌట్ ఇట్. అండ్ కొంచెం నేనైతే ఎక్కువ ఫ్రై చేసుకున్నాను అనమాట, ఎందుకంటే పచ్చి పాలకూర వేసాను కదా. అదే బ్లాంచ్ చేసి వేసుకున్నప్పుడు పాలకూర మీకు ఇంత డార్క్ కలర్ తేవాల్సిన అవసరం లేదు పూరీకి. జస్ట్ వేసి 2 sides ఫ్రై చేసుకొని తీసేయచ్చు. కానీ నేను ఇవాళ పచ్చి పాలకూర వేసాను కదా, ఏమన్నా బిట్టర్నెస్ వస్తుందేమో అన్న స్లైట్ డౌట్తో కొంచెం ఓవర్గా ఫ్రై చేశానండి. కానీ ఎక్కడ చేదు, చిరు చేదు, వగర అట్లా ఉంటుంది కదా పాలకూరది, అది ఎక్కడ లేదు.
సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ రెసిపీ. అండ్ ఇంకా శ్లోకాకి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేసేసి తను స్కూల్కి బయలుదేరినాక నేను అనంత్ అయితే టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. ఈ టెంపుల్ ఏంటి అంటే ఇంటి నుంచి 20 మినిట్స్ కానీ 15-20 మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. సో ఇట్స్ అ వెరీ నైస్ సౌత్ ఇండియన్ టెంపుల్. చాలా బాగుంటారు. కంచి కామాక్షి అమ్మవారు అండ్ శివయ్య, ఆంజనేయ స్వామి అందరూ ఉంటారండి ఈ గుళ్ళో. లిటరలీ అసలు అక్కడికి వెళ్తే మనకు సౌత్ ఇండియా వచ్చేసామా అన్న ఫీలింగ్లో ఉంటాం అనమాట. నాకు భలే నచ్చుతుంది ఆ ప్లేస్. సో ఎప్పుడైనా అనంత్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ ట్రై టు, వెన్ హీ ఈజ్ ఫ్రీ కదా, సో వీ విల్ డెఫినెట్లీ ట్రై టు గో దేర్. ఇది మన బాంబే, నవీ ముంబై సైడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నానండి. నేరుల్లో ఉంది ఆ టెంపుల్. చాలా బాగుంటుంది. శ్రీ భక్త ఆంజనేయ ట్రస్ట్ అనేసి ఉంది. యూ కెన్ చెక్ ఇట్. సో టెంపుల్కి అయితే వెళ్ళాము అండ్ కొంచెం హడావిడిగా బయలుదేరామండి. ఎందుకంటే 8:30కి అక్కడ అమ్మవారి ఆరతి ఉంటుందన్నమాట. అది మిస్ అవ్వకూడదు అన్నట్టు బయలుదేరాము. అండ్ అక్కడ ఇవాళ ఏంటంటే కమలాలు వచ్చినాయండి. ఫ్రెష్గా లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి. సో అమ్మవారికి అనేసి లోటస్ అండ్ పూలు తీసుకున్నాను. ఇక్కడ పద్ధతులు అన్నీ మన సౌత్ ఇండియన్ పద్ధతులు అనమాట. అమ్మవారికి చీర ఇవ్వచ్చు, అమ్మవారికి ఇట్లా పూలు, మాలలు ఇవన్నీ ఇవ్వచ్చు. బాగుంటుందండి. కుంకుమ అభిషేకం చేసి ఇస్తారు మనకి, కట్టుకోవచ్చు. కుంకుమ అభిషేకానికి కూడా కట్టుకోవచ్చు అనమాట. సో వెళ్ళి ప్లెజెంట్గా దర్శనం చేసుకొని కాసేపు టెంపుల్లో కూర్చొని వచ్చాము. అండ్ ఇంకా వచ్చినాక మాత్రం ఇవాళ అసలు ఇల్లు ఎలా వదిలేసి వెళ్ళానంటే కిచెన్ వంట చేశాను, అన్నీ అక్కడికక్కడ మూతలు పెట్టేసి పరిగెత్తేసానండి. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద ఆర్తి. సో వచ్చినాక ఇప్పుడు ఆ కిచెన్ కౌంటర్ టాప్ అన్నది ఏదైతే మెస్ క్రియేట్ చేశానో పొద్దున, నాకు మార్నింగ్ సింపుల్ కర్రీ చేస్తున్నాను అనుకోండి, అది కొంచెం ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఇట్లా కాంప్లెక్స్ థింగ్స్ పెట్టుకున్నాను అనుకోండి, చోలే, పూరి, లేకపోతే ఇంకేదో ఫ్రైడ్ రైస్, ఇంకేదో అనేసి స్పెషల్గా చేద్దామని కూర్చున్నాను అనుకోండి, చాలా మెస్ అయితే చేసేస్తాను. బట్ వెంటనే తను స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను క్లియర్ చేసేసుకుంటాను. కానీ ఇవాళ బయటకు వెళ్ళి వచ్చాం కాబట్టి అసలు ఆ మెస్ భయంకరంగా ఉంది. అదంతా ముందు సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇట్ విల్ డెఫినెట్లీ టేక్ టైం అండి. అండ్ మార్నింగ్ కూడా చాలా ఎస్థెటికలీ పని చేయటం అదైతే నాకు వర్కౌట్ అవ్వదండి. పని అయిపోవాలి అండ్ టైంకి అన్నీ ప్రొవైడ్ చేయగలగాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ వీడియో కోసం నేను ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా పెట్టుకుంటాను, అవ్వదండి. కిచెన్లో కొంచెం మెస్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఎస్పెషలీ ఇన్ మార్నింగ్స్ ఇట్స్ లైక్ క్రేజీ ఉంటుందండి. నాకైతే జనరలీ ఒక కూర అంటే సింపుల్గా అయిపోతుందండి. కానీ కొంచెం ఏమైనా ఎక్స్ట్రా స్పెషల్స్ చేయాలి అన్నప్పుడు మెస్ అయితే క్రియేట్ అవుతుంది. లైక్ పరాటాస్, పూరీస్ ఇవన్నీ అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ టు మై స్మాల్ కిచెన్, ఏది కొంచెం 2-3 వస్తువులు ఉన్నా కూడా నాకు అసలు ఏది ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కానంత క్రాంప్ట్ అయిపోతుందండి ఆ కిచెన్లో. సో ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి సార్ట్ అవుట్ చేసుకొని క్లీన్ చేస్తున్నాను. అండ్ ఇంక ఈ కుక్కర్, పూరి వేపుకున్న ఇవి బాండి ఇవేమీ తీయట్లేదండి. బికాజ్ మేము ఏంటంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఎలాగో లేట్ అయిపోయిందండి, గుడికి వెళ్ళి వచ్చి అంతా చేసుకునేసరికి. సో వచ్చినాక అప్పుడు కాఫీ తాగి అప్పుడు కిచెన్లోకి వచ్చి పనులన్నీ సార్ట్ అవుట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే ఫ్రూట్స్ తినేసాము కాఫీ తాగి. దెన్ డైరెక్ట్లీ ఎర్లీ లంచ్ చేసేద్దాము. చోలే అండ్ పూరి పిండి అయితే తడిపేశానండి. సో మేము బ్రేక్ఫాస్ట్కి కాదు, ఇది లంచ్కి తిందాము అని డిసైడ్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి మాత్రం ఫ్రూట్స్, కాఫీ తాగేసాము. అండ్ చాలామందికి కామెంట్ చేస్తారండి, మీరు వెయిట్ ఎలా మేనేజ్ చేస్తారు, వాట్ డూ యూ ఈట్, మీ డైట్ ఏంటి అనేసి. జనరలీ 40 టచ్ అయినాక వీ టెన్ టు పుట్ ఆన్ వెయిట్ అండి. నా ప్రీ-40 కంటే నేను ఇప్పుడు వెయిట్ పుట్ ఆన్ అయితే చేశాను. కానీ దీన్ని కూడా మేనేజ్ చేయడానికి ఐ టెన్ టు మోటివేట్ మై సెల్ఫ్ టు బీ యాక్టివ్. అది వాకింగే కావచ్చు, లేదా లైట్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి, అవి అయినా చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. మనకి పొట్ట తగ్గటానికి కూడా వీ హ్యావ్ సంథింగ్ లైక్ భస్త్రికా, ఇట్లాంటివి. ఇవి చేసినా కూడా టమ్మీ ఫ్యాట్ అన్నది కంట్రోల్ అయిపోతుంది. సో స్మాల్ లిటిల్ స్టెప్స్ మన గురించి పట్టించుకోవాలండి. అండ్ ప్రతిసారి జిమ్కి వెళ్ళే వర్కౌట్ చేయాలి అని ఉండదండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు వితౌట్ స్పెండింగ్ అ సింగిల్ పెన్నీ ఆల్సో. జస్ట్ ఆ కాన్షియస్ మైండ్ సెట్ ఉండాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హెల్త్. ఇది వెయిట్ అనేసరికి ఎంతసేపు లుక్స్ పర్స్పెక్టివ్ కాదండి. ఒక ఏజ్ వచ్చినాక వెయిట్ పుట్ ఆన్ అయ్యాము అంటే కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. అండ్ అది మనం 40 నుంచే ఫాలో అయ్యామనుకోండి, పెద్ద అయ్యేసరికి ఇట్ విల్ బికమ్ అ హ్యాబిట్ అంతే.
మన లైఫ్ స్టైల్ హ్యాబిట్ కాస్త లైఫ్ స్టైల్లో కన్వర్ట్ అయిపోతుంది. అండ్ ఈటింగ్ కూడా కాన్షియస్గా తినటం మొదలెట్టాము అంటే మరీ ఎక్కువ తినేయకుండా, ఏది మిగిలిపోయినా మన పొట్టలో వేసేయకుండా, జనరల్లీ మనం విమెన్ చేసే తప్పే అదండి. ఎవరు ఏది తిననో అది మిగిలిపోయిందా, సరే మనం తినేద్దాం అన్నట్టు. స్టాప్ డూయింగ్ దట్, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ హెల్త్ బై డూయింగ్ సచ్ థింగ్స్. సో కొంచెం కాన్షియస్గా తిని, కాన్షియస్గా మనం ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తే ఈజీ టు మెయింటైన్ వెయిట్ అండి. అండ్ నేనైతే ఐ హోప్ ఐ ఆన్సర్డ్ మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇదంతా సెట్ చేసుకున్నాక ఇవాళైతే దురంధర్ మూవీ పెట్టుకొని చూసామండి. అండ్ దీంతో నేనైతే ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోకండి మన రెగ్యులర్ వ్యూవర్స్. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్.